ప్రతిపక్ష నేత దగ్గర వచ్చేదో అడావిడి చేసినంత మాత్రాన ఏం పెద్ద ప్రజలేం చీదరించుకుంటారు, మెచ్చుకుంటలేరు. కేసీఆర్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుపులపాడులో ఫ్లెక్సీలు చిచ్చురాజుకుంది. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అనుమానిత వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనీసం పండుగ సందర్భంగా తమ నాయకుడి ఫోటో కలిగిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటం జరిగినది. మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్ని ధ్వంసం చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతిగా వాళ్ళ అధికారంలోకి వస్తే అలజడులు, అల్లర్లు, దౌర్జన్యాలు చేయటం ఇది అలవాటుగా మారింది. గతంలో ఎన్నడూ మా గ్రామంలో లేదు ఇది. చంద్రబాబు టైంలో కానీ, నా పెత్తనంలో కానీ, ఎన్టీ రామారావు పెత్తనంలో కానీ, మరి కొత్తగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి గ్రామాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేసుకుని అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి తప్పులు లేకుండా అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం, జైలు పాలు చేయటంతో పాటు చివరికి గ్రామాల్లో ఫ్లెక్సీలు సించే సంస్కృతిని కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం స్ఫూర్తిగా జరుగుతుందని ఈ రోజున మేము కరాఖండిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ